ఇండస్ట్రీలో ఉన్న మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ని వాళ్ళ ఒక బిజినెస్ మోడల్ని పట్టి మనం 3 కేటగిరీలో డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్, సెకండ్ ఏంటంటే సర్వీస్ బేస్డ్, థర్డ్ ఏంటంటే హైబ్రిడ్ విచ్ ఈస్ ప్రొడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ బోత్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మనకి మైక్రోసాఫ్ట్, అడోబీ, ఒరాకల్, యాపిల్, ఎస్ఏపి లాంటి కంపెనీస్ వస్తాయి. అంటే వీళ్ళు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని తయారు చేసి మార్కెట్కి అందజేశారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని అండ్ అడోబీ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఫోటోషాప్ని. అదేవిధంగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే వాళ్ళు క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ని పట్టి ఆ క్లయింట్స్కి ఏంటంటే సాఫ్ట్వేర్స్ని బిల్డ్ చేసి ఇస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్సెంచర్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ ఇవన్నిట్లో ఏంటంటే మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ ఆర్గనైజేషన్కి బ్యాంకింగ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి, దెన్ ఇన్ఫోసిస్ వాళ్ళు ఫ్రంట్కి వచ్చి ఈ సాఫ్ట్వేర్ని నేను మీకు తయారు చేసిస్తాను అని చెప్పి ఆ బ్యాంకింగ్ అప్లికేషన్ని ఇన్ఫోసిస్ వాళ్ళు తయారు చేస్తారు. సో ఇన్ఫోసిస్ మనం ఏంటంటే సర్వీస్ బేస్డ్ కంపెనీ అని చెప్పి అంటాం. అదేవిధంగా హైబ్రిడ్ అంటే విచ్ ఈజ్ ఎ ప్రొడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్. లైక్ మీరు గూగుల్ కానీ, ఐబిఎం కానీ, లేదా సేల్స్ ఫోర్స్ ఇలాంటి కంపెనీస్ తీసుకుంటే కనుక వీటిని మనం ప్రొడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ బోత్. ఎందుకంటే వాళ్ళు ప్రొడక్ట్స్ని ప్రొవైడ్ చేస్తారు, అదేవిధంగా వేరే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్కి సర్వీసెస్ని కూడా ఇస్తుంటారు. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీకు తెలుసున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ రీసెర్చ్ చేసి ఈ వీడియో కింద కామెంట్ లైన్లో నాకు తెలియచేయండి. ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కంపెనీస్ ప్రొడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ అని చెప్పి రాయడం వల్ల ఏంటంటే చాలా పెద్ద లిస్ట్ అనేది పోగవుతుంది అండ్ దీనివల్ల ఏంటంటే చాలామందికి ఉపయోగం జరగచ్చు ఏంటంటే. థ్యాంక్ యూ సో మచ్.